వెల్కమ్ బ్యాక్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను అడ్డుకునేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే అనుమతి నిరాకరించిన పోలీసులు దీక్షాస్థలి ఉల్ఫ్ హాల్ గ్రౌండ్ వద్ద బలగాలను భారీగా మోహరించారు. అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రేపటి నుంచి వైఎస్ జగన్ చేపట్టే దీక్ష ఆగదని వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఉల్ఫా హాల్ గ్రౌండ్లో దీక్షకు అనుమతి కోసం వైఎస్ఆర్సీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు న్యాయస్థానం పరిధిలో ఇప్పుడు ఉన్నందువలన న్యాయస్థానం ఏ నిర్ణయం అయితే వెలువరిస్తుందో ఆ నిర్ణయం ప్రకారం ముందుకు నడవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఉన్నాం. సాయంత్రానికి ఒక ఆర్డర్ వస్తుందని, ఆ ఆర్డర్ అక్కడే చేసుకోమని ఉండే అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం. ఆ రకంగా వస్తే అక్కడ తక్షణమే ఏర్పాట్లు ప్రారంభించి నిరాహార దీక్ష కొనసాగుతుంది. లేదు మరొక రకంగా ఇచ్చినప్పటికీ కూడా ఏ విధంగా కోర్టు వారు అనుమతి ఇస్తారో ఆ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఉండటం జరిగింది. ఏదైనా సాయంత్రానికి మాత్రమే తెలుస్తుంది చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నాయేమోనని. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు చెప్పదలుచుకున్నది ఏమిటయ్యా అంటే, మీ ద్వారా ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతున్నది కోర్టు ఆదేశం మేరకు దాన్ని నిర్వర్తించాలని. ఇప్పుడే మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే దీక్షా స్థలికి సంబంధించి వైఎస్ఆర్సీపీ హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్ కి సంబంధించి కోర్టు దీన్ని తిరస్కరించడం జరిగింది. రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలని కోర్టు సూచించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అడిగి తెలుసుకుందాం. చంద్రకాంత్, డీటెయిల్స్ చెప్పండి.